హెల్ప్ చేయడానికి అయితే అమ్మ నాన్న ఉండరు ఇక్కడ. నిజం చెప్తానబ్బా, ఏమైనా కానీ ఇంట్లో ఉండే అమ్మ నాన్న విలువ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. ఉన్నప్పుడే చూసుకోవాలి, లేనప్పుడు చూసుకోవాలనుకున్నా మళ్ళీ ఉండరు వాళ్ళు. ఓనర్లు ఏం చేస్తారంటే కార్డు ఇచ్చేసి పోయి చూపించుకో అంటారు, కానీ వాళ్ళేం మన పక్కన వచ్చి మనకు అన్నం పెట్టేదో లేదంటే మనకి ఏదైనా అవసరం ఉంటే వెళ్ళి తీసుకుని వచ్చి ఇచ్చేదంతా చేయరు. డాక్టర్ రూమ్ బయట అయితే కూర్చుని అనమాట. నా నెంబర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు లేచి డాక్టర్ రూమ్ లోపల దూరేస్తాను. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే హాస్పిటల్కి వెళ్తున్నా. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి చెవు అయితే బీభత్సమైన నొప్పిగా ఉంది. ఏమి ఎందుకు అనేది అయితే అర్థం కావట్లేదు. ఇంకా ఆ నొప్పిలోనే కార్లన్నీ కడిగాను. కార్లు కడిగి ఆ తర్వాత పైన పావురాలకి మేత వేసా. సార్ దగ్గరగా కార్డు తీసుకున్నా. ఏటీఎం కార్డు అయితే కావాల్సిందే, ఎందుకంటే ఇక్కడ డబ్బులు పనిచేయట్లేదు. అందువల్ల ఏటీఎం కార్డు తీసుకునేసి హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్ చాలా దూరం ఏం లేదు, దగ్గరలోనే ఉంది. చాలా నొప్పిగా ఉంది చెవు అయితే. ఇక్కడ ఏదైనా హెల్త్ లేకుండా వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఎవరో అమ్మో నాన్నో ఎవరో ఒకరు వచ్చి మనల్ని హాస్పిటల్ పిలుచుకొని పోవడమో లేకపోతే ఏదైనా మనకు కావాల్సిన అవసరాలను తీర్చడమో అయితే జరుగుతుంది. ఇక కోవిడ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అలా హెల్ప్ చేయడానికి అయితే అమ్మ నాన్న ఉండరు ఇక్కడ. నిజం చెప్తానబ్బా, ఏమైనా కానీ ఇంట్లో ఉండే అమ్మ నాన్న విలువ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. ఇల్లు వదిలేసి బయట పోతాడు కదా సంపాదించడానికో లేదంటే ఏదైనా వర్క్ పైన, అప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్పుడు గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి అమ్మా నాన్న. ఇంట్లో ఉండే అమ్మా నాన్న మంచిగా చూసుకుంటే సూపర్గా ఉంటుంది. ఏమైనా కానీ ఉన్నప్పుడే చూసుకోవాలి, లేనప్పుడు చూసుకోవాలనుకున్నా మళ్ళీ ఉండరు వాళ్ళు. ఇంటికాడ హెల్త్ బాగాలేదనుకో తోడుగా నాన్నో అమ్మో తమ్ముడో ఎవడో ఒకడు వచ్చేవారు. ఇక్కడ చూసారా, ఎవరు లేరు. ఏదైనా మనమే చేసుకోవాలి, మనమే చూసుకోవాలి. కాబట్టి కోవిడ్లో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న హెల్త్ ఇష్యూ ఏదైనా అయినా కానీ వెంటనే వెళ్ళి చూపించుకోవడం మంచిది. చిన్నది ఉన్నప్పుడు చూపిస్తే ఇబ్బంది ఉండదు, అది పెద్దది అయింది అనుకో అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇక్కడ ఏడేందబ్బా, ఓనర్లు ఏం చేస్తారంటే కార్డు ఇచ్చేసి పోయి చూపించుకో అంటారు, కానీ వాళ్ళేం మన పక్కన వచ్చి మనకు అన్నం పెట్టేదో లేదంటే మనకి ఏదైనా అవసరం ఉంటే వెళ్ళి తీసుకుని వచ్చి ఇచ్చేదంతా చేయరు. కార్డు ఒకటే ఇస్తారు, పోయి చూపించుకొని అంతే. ఏదో కార్ అయితే ఒకటి వెళ్తుంది వెనక్కి, చూద్దాం. కార్ ఇక్కడ పార్కింగ్లో పెట్టి లోపల పోయి చూస్తే ఏం జరుగుతుందో. చెవి నొప్పి వస్తే సరిగా వినబడడం కూడా వినపడదు అనుకుంటా అబ్బా. నాకైతే సరిగా వినబడట్లేదు, లైట్గా వినబడుతుంది. చూస్తా. కువైట్లో లేడీస్ని ఫోటోలు పట్టిన వీడియోలు తీసిన అయితే లోపలేసి దుమ్ము లేపుతారు. కౌంటర్లో ఉండే లేడీ అయితే నాకు ఈ నెంబర్ అయితే ఇచ్చిందన్నమాట, 120 నెంబరు. అదేవిధంగా ఇంకొక కాగితం కూడా ఇచ్చింది. ఈ కాగితంలో నా డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఈ స్కానర్ ఉంది కదా, ఆ ఏటీఎం కార్డు ఈ స్కానర్ కోసమే. రిసెప్షన్లో అక్క ఇచ్చింది కదా, 2 కాగితాలు తీసుకునేసి డాక్టర్ రూమ్ బయట అయితే కూర్చుని అనమాట. నా నెంబర్ ఎప్పుడు వస్తుందో అప్పుడు లేచి డాక్టర్ రూమ్ లోపల దూరేస్తాను. ఇంకా ముందు కనబడుతుంది రెడ్ కలర్ నెంబర్లు, అక్కడ వస్తుంది అనమాట నెంబరు. ఇంకా లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత డాక్టర్ చెక్ చేశాడు. ఏం చెక్ చేశాడు, ఏం మాట్లాడాడు అనేది నేను మీకు కార్లో కూర్చొని మొత్తం చెప్తాను. ఇప్పుడైతే నేను ఫార్మసీ దగ్గరికి వెళ్తున్నా. ఇదే ఆ ఫార్మసీ. ఫార్మసీలో కూడా లేడీస్ అబ్బాయి ఇక్కడ ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. ఫార్మసీ లోపల నాకు ఈ 2 మెడిసిన్ అయితే ఇచ్చారు. ఒకటి టాబ్లెట్, ఇంకొకటి వచ్చేసి డ్రాప్స్ అంట. టాబ్లెట్ 3 పూటలు వేసుకోవాలి, డ్రాప్స్ కూడా 5 రోజులకి 3 డ్రాప్స్ వేసుకోవాలి చెవులో. నా పని అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ నుంచి లేచి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే సరిగ్గా చూపించింది అటుపక్క ఇటుపక్క, అక్కడ అందరూ లేడీస్ ఉన్నారు బ్రో. వాళ్ళని కనుక షూట్ చేశాను అనుకో, నన్ను షూట్ చేస్తారు. మళ్ళీ లోపల ఏం చేశారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఈ చెవులో ఏదో మిషన్ లాగుంది అబ్బా, ఇంత నల్లగా లోపల పెట్టి చెక్ చేశాడు. రెండిట్లు చెక్ చేశాడు. ఆ తర్వాత ఒక చిన్న కట్టి పుల్లలా ఉంది, నోరు తెరవమన్నాడు. నోరు తెరిచిన తర్వాత నోట్లో ఒకసారి చెక్ చేశాడు. వాళ్ళు ఏమన్నాడో అరబీలో 4 మాటలు చెప్పినాడో నాకు అర్థం కాలేదు. అది ఏదో ఒకటి నాకు ముందు మంది ఇచ్చారా స్వామి అన్నా నేను, అంతే. ఇంకేం చేయలేదు. సూదులు, ఎక్స్రేలు, స్కానింగ్లు ఏం జరగలేదు అనమాట. అల్హమ్దుల్లా. ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత కార్డు ఇచ్చాడు కదా, ఏటీఎం కార్డు. ఆ ఏటీఎం కార్డు మా సార్కి ఇచ్చేయాలి. సార్కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా డ్యూటీలు పడతాయా లేదంటే డ్యూటీలు ఇవ్వరా, ఈరోజు రెస్ట్ ఇస్తారా అనేది అయితే తెలియదు. లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి డ్రాప్స్ వేసుకోవాలి ఫస్ట్. ఈరోజు తొందరగా అన్నం తినేసి మధ్యాహ్నము
మాత్రలు కూడా వేసుకోవాలి, అదేవిధంగా డ్రాప్స్ కూడా వేసుకోవాలి. గట్టిగా మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా చెవు కథకళి చేస్తుంది, లోపల నొప్పి. బా మామూలు నొప్పి లేదు. ఈ చెవు నొప్పి వల్ల తల కూడా నొప్పి వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో మా అమ్మ చూస్తుంది, ఇంకుంటుంది సాయంత్రం. నాకు చెప్పలేదే నువ్వు, మాకు చెప్పలేదే, చెప్పకుండానే గమ్ము నిండిపోతున్నావు, ఏదైనా అయినా కానీ చెప్పట్లేదు అంటుంది. ఇంకా నా వరకు ఎలా అంటే, ఇటువంటివి ఏమైనా ఇంట్లో చెప్పామనుకో వాళ్ళు భయపడతారు, ఫస్ట్ భయపడతారు, అదేవిధంగా బాధపడతారు. కాబట్టి ఎక్కువ చెప్పను, కొన్ని కొన్ని ఏదైనా పెద్దవి ఏదైనా ఉంటే చెప్తా, కానీ అన్నీ చెప్పాలి, చెప్తే మంచిది. నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది అనేసి అయితే చెప్పట్లేదు ఎక్కువగా. ఏముంది, కోవిడ్లో హెల్తీ ఫుడ్స్ తినము మనము. ఇంట్లో పని చేసుకునే వాళ్ళు, బయట పని చేసుకునే వాళ్ళు ఒకటే ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తాం? డబ్బులు, కష్టపడిన డబ్బుల్ని దాచిపెట్టుకోవాలా, సంపాదించాలి మంచిగా అనేసి ఆలోచించి వస్తాం ఇక్కడికి. వచ్చిన తర్వాత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడానికి మనసు అంగీకరించదు. 10 రూపాయలకి ఇంటికాడ 10 రూపాయలు ఖర్చు పెడుతుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రూపాయలే ఖర్చు పెడతాం. ఎందుకంటే 8 రూపాయలు దాచుకుంటాం. ఇంత దూరం వచ్చి పని చేస్తున్నాం కదా, డబ్బు ఖర్చు పెట్టేసి ఎలా అనేసి మంచి మంచి ఫుడ్స్ తినము, ఎక్కువగా హెల్దీ ఫుడ్స్ తినము. ఎప్పుడు చూసినా పప్పు అన్నము, పప్పు అన్నము, పప్పు అన్నం అనేసి పప్పు తింటూనే బతికిపోతాం. అలా ఉంటుంది అనమాట కోవిడ్లో డ్రైవర్ల పరిస్థితి. మామూలుగా ఇంట్లో స్పాన్సర్ ఇంట్లో వాళ్ళు ఇస్తారు అన్నము, అది ఇచ్చేటప్పుడు మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మంచిగా ప్రోటీన్ ఫుడ్స్ ఉంటాయి, అన్నం ఉంటుంది, సలాడ్ ఉంటుంది, చికెన్, మటన్, ఆ తర్వాత ఫిష్, సంథింగ్ వెరైటీస్ వస్తాయి. కానీ సపరేట్గా రూమ్లో వండుకొని తింటాం కదా నాలాంటి వాళ్ళు, వాళ్ళకైతే ఏముండదు. డబ్బు దాచుకునే దానికి వచ్చినాం, కానీ డబ్బు వెచ్చలోకి ఖర్చు పెట్టాం కదా, ఆ లెక్కలో చెప్తున్నా నేను, అంతే. ఇంటికి అయితే వచ్చేసా, బా నొప్పి ఎక్కువ ఉంది. రూమ్ దగ్గర పార్కింగ్ లేదు, ఎందుకంటే వేరే ఆయన వచ్చి పెట్టేశాడు ఆ బండి నా ప్లేస్లో. అంటే ఆయన ప్లేస్ నేను పెట్టుకుంటా, ఆయన వచ్చాడు కాబట్టి ఇంకా ఆయన ప్లేస్ ఆయనకి ఇచ్చేసాను నేను. అందువల్ల ఇలా రోడ్డు పైన పెడుతున్నా బండిని. మళ్ళీ ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోతాడో ఆ ప్లేస్లో నేను బండి పెట్టుకుంటా. ఓకే గైస్, మరి ఇంటికైతే వచ్చేసాను నేను. కోవిడ్లో ఇలా ఉంటుంది డ్రైవర్ల పరిస్థితి. ఏదొచ్చినా కానీ వాళ్ళే చూసుకోవాలి. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా బండి వేసుకొని పరిగెత్తాలి. లాస్ట్లో ఒకటి చెప్తాను అందరికీ. చాలామంది, నేను ఒక్కనే కాదు, చాలామంది వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళ వీడియోలకి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఎలాగ వస్తున్నాయంటే నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి. చేసే పని మళ్ళీ ఎందుకు చూపిస్తావు, చేసేది ఎందుకు చెప్తున్నావు, డబ్బులు తీసుకుంటున్నావు కదా అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను. ఇక్కడ ఎందుకు వీడియో చేస్తున్నారంటే, ఎందుకు వీడియో చేస్తున్నారు, ఎందుకు చూపిస్తున్నారంటే కొత్తగా వచ్చే వాళ్ళు యూస్ అవుతాయని చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇరుక్కుంటారు, పని మంచిగా ఉంటుంది, బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అనేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కష్టం కొంచెం కనపడేసరికి బాధపడతారు, భయపడతారు. ఇంటికి పోతామంటే పంపిరు కోవిడ్ వాళ్ళు. అందువల్ల ఈ వీడియోస్ చూసి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే ధైర్యంగా ఇలా ఉంటుంది, ఈ పని నేను చేయగలను అని ధైర్యం తెచ్చుకొని వస్తారనేసి వీడియోస్ చేసి పెడుతున్నారు యూట్యూబ్లో. ఇష్టం ఉంటే చూడండి, ఇష్టం లేదంటే టాటా చెప్పేసి పక్కకి వెళ్ళిపోయింది. అంతేగాని కింద నెగిటివ్ కామెంట్లు పెట్టారంటే వీడియో చేసేవాడికి చాలా బాధేస్తుంది. ఏదో మన వల్ల అయినంత వరకు హెల్ప్ చేద్దాము, యూట్యూబ్లో తెలియని వాళ్ళకి చూపిద్దామనేసి వాళ్ళు చేస్తుంటారు. అందులో నేను కూడా ఒకరిని. కింద నెగిటివ్ కామెంట్లు పెట్టారంటే ఏమవుతుంది, బాధేస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు పెట్టకండి అలా నెగిటివ్ కామెంట్స్. మీకు ఇష్టం లేదంటే గమ్మున పక్కకు తోసేసి వేరే వీడియోస్ చూసుకోండి, అంతే. ఉంటా మరి, బాయ్.